హాయ్ అండి. ఉజ్జయినిలోని మహాకాళేశ్వర దర్శనం అయిపోయిన తర్వాత మర్నాడు తెల్లారే ఓంకారేశ్వర దర్శనానికి క్యాబ్‌లో బయలుదేరాము. ఉజ్జయిని నుంచి బస్ సర్వీసులున్నాయి కానీ, మేము మళ్ళీ రిటర్న్ వచ్చేయడానికి వీలుగా ఉంటుందని క్యాబ్ మాట్లాడుకొని వెళ్ళాము. ఇంతకీ ఆ ఓంకారేశ్వరుడికి ఆ పేరు ఎందుకొచ్చిందో మీకీ శివపురాణంలో ఉన్న కథ ద్వారా తెలియచేస్తాను. వింధ్య పర్వత రాజుకి తన పర్వతం మీద శివలింగం లేకపోవడం వలన తాను గొప్పవాడిని కాలేకపోయానని తలచి ఒక పార్థివ శివలింగం చేసి ఆ లింగానికి ఓం అనే అక్షరం రాసి 6 నెలలు ఘోర తపస్సు చేసి శివుని మెప్పించాడట. తపస్సుకు మెచ్చిన శివుడు వరం కోరుకోమనగా, నా వింధ్య పర్వతం మీద నీవు జ్యోతిర్లింగంగా వెలసి భక్తులకు ముక్తిని ప్రసాదించమని వేడుకున్నాడట. సరే అని వరమిచ్చిన శివుడు నర్మదా నది రెండుగా చీల్చి ప్రవహిస్తున్నందున ఒకవైపు ఓంకారేశ్వరుడుగాను, రెండో వైపు మమలేశ్వరుడుగాను వెలుస్తానని అభయమిచ్చారట. అందుకే ఓంకారేశ్వర దర్శనం అయిన తర్వాత నర్మదా నది అవతల వైపున ఉన్న మమలేశ్వర స్వామి దర్శనం కూడా చేసుకుంటేనే పూర్తి ఫలితం ఉంటుందని అంటారు. అంతేకాక ఈ నర్మదా నది ఇక్కడ ఈ ప్రదేశంలో ఓంకార ఆకృతిలో ప్రవహించడం వల్ల కూడా ఇక్కడ ఉన్న శివుడికి ఓంకారేశ్వరుడు అనే పేరు వచ్చిందని అంటారు. ఇదండి క్లుప్తంగా ఓంకారేశ్వర స్వామి చరిత్ర. నా వీడియో నచ్చితే గనక లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుందురు. ఓం నమ శివాయ.